నాన్న లేనా నాన్న డాక్టర్ నాన్న కమాన్ లెట్స్ గో. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లమే బాబు. తాగి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మెడికల్గా దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు. అమ్మా బిర్యానీ వడ్డించు. అదే నాన్న చికెన్ ముక్కలన్నీ నా ప్లేట్లో వేస్తున్నావు. ఒరేయ్, నాకు వయసు అయిపోయింది కదా, అరగట్లేదురా. అందుకే నీకు ముక్క, నాకు రైస్, నీకు పీసు, నాకు పులుసు. ఏంటో తినరా. ఏంటి నాన్న తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతకాలనిపిస్తుంది. మీ నాన్నని బతికించుకోవాలనుందా? నువ్వా? నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్. గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు. నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నేను నచ్చడం లేదు బాస్. అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుందాం. ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వే బెట్ కట్టినా 1,00,000 2 లక్షలే గెలిచావు. కానీ ఈ బెట్లో నువ్వు విన్ అయితే నీకు కావలసిన 20 lakhs నేనిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు నాకు 1 రూపీ కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు. ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు. బెట్ ఏంటి? ఈసారి కార్ రేసులు, బైక్ రేసులు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్ లో పడేయాలి. అమ్మాయి ఏంటి, లవ్ ఏంటి? అర్థం పడతాం లేకుండా. తమరే చెప్పారు కదా, బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని. అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్. వాడెవడు? వాడెవడా? నాకు 2 విషయాలు ఇష్టం రా. 1 డబ్బు, 2 డబ్బు. నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తను డౌట్ అడిగితే ఒక లెక్చరర్ గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా, పర్సనల్ గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? బస్సు వెనక, రైలు వెనక, బలిసినోడు కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఎదవలు. అసలు ఏంటండి ఇది?